రైట్. ఇక సెలబ్రిటీల యాక్షన్, ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ అభిమానుల అత్యుత్సాహం ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. పుష్ప 2 ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అభిమానం హద్దులు దాటితే వివాదేలేనా? హీరోల కోసం ప్రాణం తీసుకోవాల్సిందేనా? ప్రమాదాలు చెబుతున్న గుణపాఠాలేంటి? తొక్కీసలాట ఘటనలకు అసలు బాధ్యులెవరు? నిలువెత్తు నిర్లక్ష్యమే ప్రధాన కారణమా? చంపేస్తున్న అభిమానంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పుష్ప 2 ప్రీమియర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. అభిమాన హీరో సినిమా కోసం వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో పుష్ప 2 హంగామా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్యా థియేటర్లో సినిమాను వీక్షించడానికి వచ్చిన ఓ మహిళ తొక్కిసలాటలో మృతి చెందింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో చూడడానికి హీరో అల్లు అర్జున్ వెళ్లారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఫ్యాన్స్ ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ప్రేక్షకులంతా చెల్లా చెదరయ్యారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ కింద పడిపోయి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు. దీంతో ఇద్దరు స్పృహ కోల్పోయారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు తీసుకెళ్లి సిపిఆర్ చేశారు. స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందగా కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమా చూద్దామని వెళ్లిన రేవతి మరణ వార్త తెలుగు రాష్ట్రాల్లో దిగ్భ్రాంతి కలిగించింది. ఇక కుటుంబంతో కలిసి రేవతి దిల్సుఖ్ నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ కు వెళ్లింది. కాసేపట్లో మూవీ చూస్తామనే లోపు అనుకోని అందరినీ కలిసివేసింది. ఇక సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు అభిమానులు స్వల్పంగా గాయపడ్డారు. చేతులు కాలాక అన్నట్లుగా మారింది పోలీసుల పరిస్థితి. హైదరాబాద్ సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని పోలీసులు కొరడా జులిపించారు. సెక్యూరిటీ సరిగా లేకనే తొక్కిసలాట జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక పరిమితికి మించి ప్రేక్షకులు రావడంతో తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేవలం ఒక సినిమా అభిమానులే కాదు, రాజకీయ నాయకుల అభిమానులు, కళాకారుల అభిమానుల అత్యుత్సాహం ప్రాణాల మీదకు తెచ్చిన ఘటనలు కోకొల్లలు. గతంలో టికెట్ల తొక్కిసలాటలో చెర్రీ అభిమాని మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఎమ్మగనూరులో అప్పట్లో విషాదం చోటు చేసుకుంది. ఇక ఊపిరాడగా రామ్ చరణ్ అభిమాని కన్నయ్య మృతి చెందాడు. గోవిందుడు అందరి వాడే సినిమా వేళ ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం. థియేటర్ యాజమాన్యం ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడమే కారణం. కోఆపరేట్ చేస్తున్నాం అందుకే చిన్నపాటి నిర్లక్ష్యాలు పెను తప్పిదాలకు దారితీస్తాయి. గతంలో నెల్లూరు జిల్లా కందుకూరులోనూ విషాదం నెలకొంది. నాడు టీడీపీ అధినేత చంద్రబాబు సభలో అపశృతి చోటు చేసుకుంది. అప్పట్లో భారీగా జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. 8 మంది చనిపోయారు. అలాగే ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంత్యక్రియలోనూ తొక్కిసలాట జరిగింది. స్నేహితుడి ఆఖరి చూపు కోసం వచ్చిన సియాసత్ పత్రికా మేనేజింగ్ ఎడిటర్ తొక్కిసలాటలో పడి కన్నుమూశారు. గద్దర్ అంతిమ యాత్రకు జనం భారీగా తరలివచ్చారు. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తొక్కిసలాట జరిగింది. అలాగే T20 టికెట్ల కోసం జింకానా గ్రౌండ్ లో అభిమానులు ఎగబడ్డారు. రైట్, ఇప్పుడు మనతో పాటు అయితే డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి అయితే హెల్కింగ్ సాయి గారు అయితే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హెల్కింగ్ సాయి గారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్. హెల్కింగ్ సాయి గారు నమస్తే అండి. నమస్తే అండి. సాయి గారు చెప్పండి, అంటే నిన్న ప్రీమియర్ షో జరిగిన సందర్భంగా అయితే ఒక ఫ్యామిలీ అయితే దిల్సుఖ్ నగర్ నుంచి అయితే సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. అక్కడ ఒక్కసారిగా మీ అల్లు అర్జున్ రావడంతో అయితే ఆ తొక్కిసలాటలో అయితే అక్కడ రేవతి అనే మహిళ అయితే మృతి చెందింది. అలాగే ఆమె కుమారుడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుస్తుంది. దీనిపైన మీరు ఏమంటారు? అసలు ఈ ఘటనకు బాధ్యులు ఎవరంటారు? మీరు అన్నట్టు 100% ఇది సెక్యూరిటీ వల్లనే జరిగిందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒక హీరో 3 ఏళ్ల తర్వాత వస్తున్నాడంటే ప్రతి ఫ్యాన్ కు ఉంటది ఖచ్చితంగా, అది 100%. కాకపోతే సెక్యూరిటీ కరెక్ట్ లేకపోవడం వల్ల
హీరో వచ్చే క్రౌడ్ కి అక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్లనే ఇది జరిగిందని నేనైతే 100% అనుకుంటున్నానండి. అలాగే సాయి గారు మీరు అంటున్నారు ఇప్పుడు అంటే ప్రతి హీరో 3 ఏళ్ల తర్వాత వస్తారంటే మరి ఇంత తొక్కిసలాటలో ఇప్పుడు ఆ ప్రాణమే పోయింది కదా, మరి ఆ ప్రాణం పోయిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతారు? నాకు కూడా ఆ విషయంలో చాలా బాధ ఉందండి. ఎందుకంటే ఇప్పుడు బాబు కూడా హాస్పిటల్ ఉన్నాడు. మేము రాత్రి నుంచి మేము సినిమా చూసాం గానీ ఇది న్యూస్ అయితే ఎప్పుడైతే విన్నామో మేము అందరం అప్పుడే చాలా బాధపడుతున్నాం. అప్పలెళ్ళి ఎందుకురా ఇంత మంచి జరిగిన తర్వాత ఇలా ఎందుకు జరిగింది అని మాకు బాధే ఉందండి. మీరు అన్నది కరెక్టే. ఎస్. యాజ్ అ ఫ్యాన్ గా మేమే కాదు, ఆ రోజు మేము నిన్న సాయంత్రం ఎవరైతే షో చూస్తున్నామో అందరం చాలా బాధపడ్డాం. అది నాకు తెలిసి మా హీరో కూడా ఈ పాటికి న్యూస్ వెళ్ళే ఉంటది. మా హీరో కూడా బాధపడతాడు ఇప్పుడు. ఎందుకంటే ఒక ప్రాణం అంటే మామూలు విషయం కాదు కదండి అది. అవును. ఎస్. అలాగే అండి రాజాబాబు ఫిలిం క్రిటిక్ గారు అలాగే జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజాబాబు గారు నమస్తే అండి. రాజాబాబు గారు రాజాబాబు గారు చెప్పండి రాజాబాబు గారు, నిన్న జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలకు బాధ్యులకు అయితే ఎవరంటారు? దీనిపైన మీరేమంటారు? అంటే ఒకరిని బాధ్యులు చేయలేమండి. నిన్న సంధ్యలోనే రాత్రి సినిమా చూశాను. అక్కడ జరిగిన పరిస్థితులు చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే 9:30కి సినిమా అని చెప్పినప్పుడు 9:30 వరకు కూడా గేట్లు ఓపెన్ చేయలేదు. దాంతో ఏమైందంటే జనాలు, ఆడియన్స్, ఫ్యాన్స్ అందరు వచ్చి రోడ్లన్నీ బ్లాక్ చేస్తారు. కిక్కిరిసిన జనం రావడంతో ఎటు పోవాలో తెలియని పరిస్థితి. ఇంతలోనే హీరో వచ్చాడు, సరైన సెక్యూరిటీ లేదు, పోలీసు లా అండ్ ఆర్డర్ సరిగా లేదు. ఎవరు అక్కడ సడన్ గా జనాల మీదకి వచ్చి లాఠీ చార్జ్ చేయడంతో ఎటు పోలేని పరిస్థితి. మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అందరూ అసలు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసండి. ఈవెన్ మేము మీడియా అని చెప్తున్నా కూడా పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. నెట్టు పడేయడం, ఇష్టం ఉన్నట్టు చేయడం జరిగింది. అంటే ఒక హీరో వస్తున్నాడు రావడం లేదని పక్కన పెడితే, ఒక పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు అక్కడ సెక్యూరిటీ, థియేటర్ యాజమాన్యము, పోలీసులు, ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ఒక ఈవెంట్ చేసినప్పుడు ఫ్యాన్స్ కి ఎంత, అసోసియేషన్స్ కి ఎంత బాధ్యత. ఒక్క నిమిషం మాట్లాడతాను. బయట వహించాలంటే అక్కడ రీజన్ ప్రకారం చూసుకుంటే క్రౌడ్ ఎక్కువ వచ్చింది. అక్కడ ఉన్న జనాల టికెట్ల కన్నా డబల్ వచ్చింది. హీరో వస్తున్నాడు అని తెలిసి ప్రతి ఒక్కరు, మొన్న మేము నిన్న చూసింది విశ్వనాథ్ థియేటర్ లో మన కుకట్పల్లిలో, అక్కడ నుంచి సగం మంది క్రౌడ్, ఏది టికెట్ లేదు ఏం లేదు, హీరోని చూడడానికి వెళ్ళిపోయారు. అంతమంది వస్తే ఏ లీడర్స్ అయినా ఏ అసోసియేషన్ అయినా. ఇది ఓన్లీ పుష్పక్ కదండి. నేను ప్రతి సంధ్యలో ప్రతి ఫ్యాన్ షోకి నేను వెళ్తుంటాను. యాజ్ ఎ క్రిటిక్ కి నేను సినిమాకి వెళ్తుంటాను. ఎప్పుడు ఇలాంటిది జరగలేదు. ఎందుకంటే నిన్న ఇంతకంటే ఎక్కువ సలార్ సినిమాకి ఎక్కువ జనం వచ్చారు, ఎక్కువ లాఠీ చార్జ్ జరిగింది. కాకపోతే పోలీసులు కానీ థియేటర్ యాజమాన్యం కానీ ముందే జాగ్రత్త వహించి, ఎలాంటి అంటే 9:30 కంటే 8:30 నుంచి టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపిస్తే ఇంత హడావిడి హంగామా జరగకపోయేది. ఒకటి థియేటర్ వాళ్ళు గేట్లు మూసేసి 9:30, 9:40 వరకు కూడా లోపలికి పంపించని పరిస్థితి. దాంతో రష్ విపరీతంగా రోడ్ల మీద ఉన్నది. టికెట్లు ఉన్నోళ్ళు కూడా సినిమా చూడలేని పరిస్థితి. ఎందుకంటే చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా ఫ్యామిలీతో వచ్చి లోపలికి రాలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్, మీడియా వాళ్ళే, సినిమా జర్నలిస్టులే. సో అలాంటి పరిస్థితికి అందరూ బాధ్యులే. ఏ ఒక్కరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. థియేటర్ యాజమాన్యం సరిగ్గా అక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు. పోలీసులు బాధ్యతగా జనాల్ని అదుపు చేయలేకపోయారు. ఫ్యాన్స్ అసోసియేషన్ కొంచెం బాధ్యతగా ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే జనం, ఆడియన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ చేసే హంగామా చాలా ఎక్కువగా ఉంటది. కాకపోతే ఏంటంటే ఒక అసోసియేషన్ లీడర్స్ ఏం చేయాలంటే మాబ్ ని కంట్రోల్ చేయడం అనేది చేస్తే ఇలాంటి పరిస్థితులు రావండి. మీరు అన్నది 100% కరెక్టే సార్. కాకపోతే అక్కడ హీరో రాకపోతే 100% కంట్రోల్ ఉంటది. బట్ అక్కడ చెప్తున్నాను కదా, హీరో రావడం వల్ల మిగతా థియేటర్ లో చూడాల్సిన సినిమా అక్కడ ఉన్న జనాలు కూడా మొత్తము ఫ్యాన్స్ అంతా వచ్చేసారు. అప్పుడు అదే కాదు, ఏ సెక్యూరిటీ డబుల్ అయినా సరే, అంటే హీరో వస్తున్నాడని ఒక 4-5 గంటల ముందే పోలీసు వాళ్ళకి తెలుసు, థియేటర్ యాజమాన్యానికి తెలుసు, థియేటర్ యాజమాన్యానికి తెలుసు.
వన్ డే ముందే తెలిసింది అంటే మాకు Okay. మీడియాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 4 గంటల ముందే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే అల్లు అర్జున్ థియేటర్ లో సినిమా చూస్తాడని మాకు ఒక రోజు ముందే తెలిసినా గానీ అఫీషియల్ గా మీడియా గ్రూప్ లో చెప్పారు. సో అంటే పోలీసులకు కానీ థియేటర్ యాజమాన్యానికి థియేటర్ అఫీషియల్స్ కానీ ముందే తెలిసి ఉండాలి. తెలిసి ఉంటది, తెలిసి ఉన్నా కానీ జాగ్రత్తలు తీసుకోలేదు. సెక్యూరిటీ బౌన్సర్లు ఏం చేయలేదు. బేసిక్ గా పొరపాటు అంతా నేను ఎక్కువ సినిమాలు ఫ్యాన్ షోలకు వెళ్ళి చూస్తాను. జనరల్ గా మిగతా థియేటర్ లో చాలా పకడ్బందీగా ఉంటది. ముందే టికెట్లు ఉన్న వాళ్ళని లోపలికి పంపించి రోడ్డు మీద ఎక్కువ మాబ్ ని మొబిలైజ్ కాకుండా చూస్తారు. హీరో వచ్చినప్పుడు చాలా సాఫీగా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అలాంటి జరగకపోగా థియేటర్ వద్ద 9:30కి కూడా గేట్లు ఓపెన్ చేయలేదండి. ఎందుకని అంటే 9:30 వరకు ఎందుకు ఓపెన్ చేయలేదంటారు మరి? అదే ఇప్పుడు ఆ కోఆర్డినేషన్ లేదండి. బేసిక్ గా థియేటర్ కు, పోలీసులకి, ఫ్యాన్స్ అసోసియేషన్ కి ఈ ముగ్గురికి కూడా కోఆర్డినేషన్ లేదు. బేసిక్ గా ఒక ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు అన్ని రకాల కోఆర్డినేషన్ ఉంటుందండి. Yes. కోఆర్డినేషన్ మిస్ అయినప్పుడు ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తి చాలా దారుణమైన పరిస్థితులకు దారితీస్తాయి. ఇప్పుడు చూడండి, ఏదైనా పొలిటీషియన్స్ మీటింగ్ జరిగితే కొన్ని లక్షల మంది వస్తారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తొక్కిసలాట జరిగాయి. ఎందుకంటే భారీగా భద్రత ఏర్పాటు చేస్తారు. ఆ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేస్తారు. అంటే ఇంటెలిజెన్స్ ఒక హీరో, ఒక అత్యధిక ప్రజాదరణ ఉన్న ఒక హీరో ఒక థియేటర్కి వస్తున్నాడు, పబ్లిక్ లోకి వస్తున్నాడు అంటే ఇంటెలిజెన్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా అంటే ఇప్పుడు ఎక్స్ రోడ్ లో 3 థియేటర్లో సంధ్య 4 థియేటర్లో సంధ్య 35, 70mm, దేవి, సుదర్శన్ ఈ 4 థియేటర్లు ఫ్యాన్ షోలు వేశారు. అంటే ఎంతమంది వస్తారు? ప్రతి థియేటర్ హౌస్ఫుల్ అని ముందే తెలుసు. అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. అంటే నిర్ణీతంగా హౌస్ఫుల్స్ అయ్యే సంఖ్య కంటే 4 రెట్లు 5 రెట్లు వచ్చే ఒక పరిస్థితి ఉంటుంది. దీన్ని అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారండి. విఫలం అవ్వడమే కాకుండా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ట్రాఫిక్ ఉంటుంది. ఎక్స్ రోడ్ లో బస్సులు పోతాయి, కార్లు పోతాయి. జనరల్ నాన్ సినిమా ఆడియన్స్ కాకుండా జనరల్ పబ్లిక్ కూడా తిరుగుతుంటారు. ఈ అన్నిటినీ కంట్రోల్ చేయకుండా ఆ కోఆర్డినేషన్ మిస్ అవ్వడం వల్ల ఇదంతా జరిగిందండి. ఇంతకుముందు మీరు అన్నట్టు రాజబాబు గారు, మీరు అంటే పొలిటీషియన్స్ సభ పెట్టినప్పుడు ఇలాంటివి అంతగా కోఆర్డినేషన్తో అంటే ఏం జరగవు, ఇలాంటి తొక్కిసలాట జరగవు అని అంటే గతంలో మనం చూసుకున్నట్టు నెల్లూరులో, కందుకూరులో జరిగిన అంటే చంద్రబాబు నాయుడు సభలో కూడా 8 మంది తొక్కిసలాట్లో అయితే మరణించడం జరిగింది. మరి దానిపైన ఏమంటారంటారు? అది కూడా సెక్యూరిటీ ల్యాప్సెస్ అండి, ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్. అంటే ప్రతిదానికి ఏదైనా చంద్రబాబు నాయుడు లాంటి ఒక పెద్ద లీడర్ వచ్చినప్పుడు జనం వస్తారు, దానికి తగ్గట్టు సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఫెయిల్ అయితే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందండి. అలాగే అండి, మీరు అంటున్నారు కదా అంటే పోలీసులకి 4 గంటల ముందే తెలిసింది, అలాగే ఇటు థియేటర్ యాజమాన్యానికి కూడా 4 hours ముందే తెలిసింది. మరి ఈ 4 hours ముందు ఆల్రెడీ తెలిసినప్పుడు కూడా ఎందుకు వీళ్ళు తొక్కిసలాట జరగకుండా ఎందుకు వీళ్ళు కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకోలేదంటారు? వాళ్ళే చెప్పాలండి. మనం దాని ఊహాగానాల మీద ఏదో ఊహాగానాలు కల్పితంగా మనం మాట్లాడలేం. ఎందుకంటే ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు 9:30కి కూడా జనాలు లోపలికి ఎందుకు పంపించలేదు? అక్కడ అప్పటికే ఒక 10,000 మంది 12,000 మంది జనాలు, ఆడియన్స్, ఫ్యాన్స్ అక్కడ ఉన్నా గానీ ఎక్కువ మంది సిబ్బందిని పోలీసులను పెట్టలేదు. రీజన్ ఉంది ఎందుకు పంపించలేదంటే ఒక రీజన్ ఉంది. ఇప్పుడు హీరో చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాడు, వాళ్ళు పంపించిన లోపలికి వెళ్ళరు. వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ప్రకారం చెప్పాలంటే ప్రతి ఒక్కరు అక్కడ హీరో చూడాలనే ఉంటారు. అంటే బ్రదర్ వెళ్ళరు అంటే ఫ్యాన్స్ వెళ్ళకపోవచ్చు, కానీ నార్మల్ పబ్లిక్ థియేటర్ నాలాంటి సినిమా చూడాలనుకున్న లోపలికి వెళ్ళాలని ఉంటది కదా, వెళ్ళి కూర్చోవాలని ఉంటది కదా. మేము సినిమా చూడాలనుకున్నానికి ఫ్యాన్స్ కి తేడా ఉంటది. ఇప్పుడు 1,100 రూపాయలు టికెట్ పెట్టాము, టికెట్ కొనుక్కొని టైంకి నేను థియేటర్ లోపలికి వెళ్ళలేకపోయాను. నేను నా సీటుని ఎత్తుక్కోవడానికి 1/2 hour టైం పట్టింది. అంటే
సినిమా స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ గాని నేను నా సీట్ లో కూర్చోలేకపోయాను. అంటే ఒక 1100 రూపాయలు పెట్టి హై రేట్లు పెట్టి టికెట్లు అమ్మి ఆ సరైన ఫెసిలిటీస్ కల్పించకుండా, సరైన సెక్యూరిటీ కలిగించకుండా, ఇవన్నీ చాలా అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా ఫెయిల్యూర్ అండి. అలాంటప్పుడు సంధ్యాకి ఎందుకు వెళ్ళాలి సార్? వేరే థియేటర్కి వెళ్ళొచ్చు కదా. ప్రీమియర్ ఫస్ట్ చెప్పండి చెప్పండి. సంధ్యాలోనే ఎందుకు వేయాలి? అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ ఉంది కదా, వాళ్ళు వేసుకోవచ్చు కదా. అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ వేసారు కదా సార్. ఇప్పుడు ట్రిపుల్ ఏకి వెళ్ళొచ్చు కదా అల్లు అర్జున్. థియేటర్ ట్రిపుల్ ఏకి వెళ్ళొచ్చు కదా, సంధ్యాకి ఎందుకు వచ్చాడు? హీరో ప్రతిసారి వస్తాడు, ప్రతిసారి సంధ్యాకే వస్తాడు కదా. వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. జాగ్రత్తలు ఎవరు తప్ప అంటారండి? ఫ్యాన్స్ ఆడియన్స్ రావడం తప్ప. చెప్తున్నాను, ఒక హీరో వస్తున్నాడంటే చూడడానికి ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తారు. ఎవరికి హీరో అండి? హీరో అండి. ఎవరికి హీరో? మీకు హీరో మేము ఆడియన్స్, మీరు ఫ్యాన్స్. ఆడియన్స్ లేకపోతే హీరోయిన్ నుంచి వస్తాడండి. హీరో ఊడిపడతాడు ఏంది పైనుంచి? నాట్ ఓన్లీ అల్లు అర్జున్ అండి, ఏ హీరో అయినా ఆడియన్స్ రెస్పెక్ట్ ఉండాలి. ఇప్పుడు ఆడియన్స్ రెస్పెక్ట్ ఇవ్వకపోతే. అలాగే అండి సాయి గారు, మరి ఈ ఘటన అయితే 14 గంటలు అయింది, మరి దీనిపైన మరి అల్లు అర్జున్ ఏమైనా స్పందించారంటారా? అక్కడ మేనేజ్మెంట్ ఆల్రెడీ తీసుకుంది కదండి. నాకు తెలిసి హీరో కూడా కలుస్తాడు, ఖచ్చితంగా కలిసి వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీ చేయాలో. ఇప్పుడు పోయిన ప్రాణం అయితే మనం తేలేం, దానికైతే అందరం బాధపడుతున్నాము, అది 100%. కాకపోతే దానికి తగ్గట్టు చూసుకుంటాడు. ఆల్రెడీ మేనేజ్మెంట్ అంతా ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకూడదు జరగదు అనేది మనం హామీ ఇవ్వలేము. కాకపోతే ఏంటంటే జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. కాకపోతే ప్రతిదీ ఏంటంటే ఒక ఘటన జరిగే వరకు, ఒక నిమిషం, జరిగే వరకు రెస్పాన్స్ కాకపోవడం ఇది మైనస్. ఇప్పుడు ఇది జరిగితేనే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు ఎవరైనా సరే. జరగక ముందే తీసుకుంటే ఇంకా బాగుండు, హ్యాపీ అవుతుండే. ప్రొడ్యూసర్స్ స్పందించలేదు. ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు మాట్లాడాలి కదా. సాయి గారు, అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఈ ఘటన జరిగితే నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారని అంటున్నారు. గతంలో మరి గోవిందుడు అందరి వాడే మూవీ అప్పుడు కూడా ఒక అబ్బాయి అయితే, కన్నయ్య అనే అబ్బాయి అయితే మరి మృతి చెందడం జరిగింది. మరి అప్పుడు జరిగింది, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు జరిగింది అంటారు? అదే ఇప్పుడు 100% సెక్యూరిటీ కరెక్ట్ లేకపోవడము. మాట్లాడండి. అదే ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే సెక్యూరిటీ కరెక్ట్ లేకపోవడము, ఓవర్ క్రౌడ్ రావడము, హీరో రావడము, అవన్నీ జరగడం వల్లే జరిగిందని నేనైతే అనుకుంటున్నాను. ఉన్న క్రౌడ్ కి డబల్. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒక సీట్, ఇప్పుడు మన ఒక థియేటర్కి వచ్చి 300-400 మంది వస్తారు. అదే హీరో రావడము, సెలబ్రేషన్స్, దానికి ప్రీమియర్ షో, ఇవన్నీ యాడ్ కావడం వల్ల ప్రతి ఒక్క హీరో, ప్రతి ఒక్క ఫ్యాన్స్ అక్కడ ఎంజాయ్ చేద్దామని వెళ్తాం ప్రతి ఒక్కరము. దానికి ఉన్న థియేటర్ కన్నా డబల్ 3 వచ్చారు అక్కడ. ఇప్పుడు ఉన్న సీటు చూసుకుంటే సుదర్శన్ గానీ, సంధ్య 70mm, మళ్ళా దేవి, అక్కడ ఉన్న సెలబ్రేషన్ మొత్తం సంధ్యాకి వచ్చింది. దానికి తోడు హీరో వస్తున్నాడు అని తెలిసి ఆ క్రౌడ్ ని మెయింటైన్ చేయలేకపోయింది. అక్కడ -పాయింట్ జరిగింది. నేనైతే అదే అనుకుంటున్నాను 100%. అలాగే అండి, ఇంతకు ముందు అడిగినట్టే అయితే ఈ ఘటన జరిగి అయితే 14 గంటలు జరిగింది. మరి ఇప్పటి వరకు అయితే మరి అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదంటారు? మేనేజ్మెంట్ స్పందించింది కదండి, నేను అదే చెప్తున్నాను కదా అప్పట్లే. అలాగే అండి, ఇంకొక విషయం మనం చూసుకున్నట్టే అల్లు అర్జున్ వస్తున్నాడని అయితే అందరికీ తెలుసు. ఇటు పోలీస్ వాళ్ళకి తెలుసు, అటు థియేటర్ యాజమాన్యానికి తెలుసు, అండ్ పుష్ప మూవీ టీంకి కూడా తెలుసు. వీళ్ళందరికీ తెలుసు 9:30 తర్వాత ఒకటేసారి గేట్లు ఓపెన్ చేయడం వల్ల ఒకటేసారి జనం అంతా కిక్కిరిసి పడిపోవడంతో ఇప్పుడైతే ఒక ఘటన అయితే జరిగింది. మరి ఈ ఘటనకి కారణం పుష్ప మూవీయే కారణం అంటారా? పుష్ప మూవీ కారణం అని అయితే నేను అనుకోను. ఎందుకంటే ప్రతి మూవీ ప్రతిదీ జరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఇది ఏంటంటే సెక్యూరిటీ కరెక్ట్ లేకపోవడం, ప్రీమియర్ షోలు వేయడం, ఉన్న క్రౌడ్ ఎక్కువడం, సెలబ్రేషన్ కి ప్రతి ఒక్క ఫ్యాన్స్ అక్కడ రావడం, ఇది మెయిన్ పాయింట్ చెప్పాలంటే. సంధ్య అంటే మనకి మెయిన్ అదే కాబట్టి దానికి తోడు హీరో రావడం వల్లనే ఇదంతా జరిగిన. సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే అందరం హీరోని చూడమనే వచ్చాం. నిన్న మేము వెళ్ళాం హీరోని చూద్దామని ప్రతి ఒక్కరము. కాకపోతే ఉన్న క్రౌడ్ కాస్త హీరో వచ్చే వరకు మూవీ స్టార్ట్ చేయకపోవడము, అందరం లోపలికి పంపించకపోవడము, ప్రతి ఒక్కరు హీరో కోసం వెయిట్ చేయడము, ఒకటేసారి క్రౌడ్ అంతా లోపల పంపించడము, అక్కడ లాఠీ చార్జ్ జరగడము, అది జరగడం, ఆ గ్యాప్ లో కింద పడిపోవడము, తొక్కేసలాట జరగడం జరిగింది తప్పించి దీనికి సంబంధించి ఇంకా ఏం చెప్పలేనండి. ఒక ప్రాణం అయితే పోయింది. అలాగే అండి, అంటే ఇప్పుడు హీరోకు మీ యొక్క ఫ్యాన్స్ అసోసియేషన్ కి అయితే బాధ్యత లేదంటారా? మరి ఈ యొక్క ఘటన జరిగింది కదా, మరి మీకు బాధ్యత లేదంటారా? మాకెందుకు లేదండి, మాకు బాధ్యత. అల్లు అర్జున్ మాకెందుకు లేదు, మాకు బాధ్యత ఉంది. మా హీరో
మా ఫ్యాన్స్ మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. ఇప్పుడు జరిగింది అయితే ఎవరు మేము చేయలేము ఇంకా ఇప్పటి వరకు అయితే. మా ఫ్యాన్స్ వరకు మేము ఏదైతే అవుతుందో మేము ఖచ్చితంగా చేస్తాం. మా హీరో ఏది చేయాలో అది చేస్తాడు మా హీరో, అదైతే 100%. ఓకే, రాజబాబు గారు మీరు చెప్పండి. అంటే ఇంతకుముందు అడిగిందే మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే అల్లు అర్జున్ వస్తున్న విషయం అయితే అందరికీ తెలుసు, ఇటు మూవీ థియేటర్ యాజమాన్యానికి తెలుసు, అటు పుష్ప మూవీ టీంకి తెలుసు, ఆ పోలీస్ సిబ్బందికి కూడా తెలుసు. తెలిసినాక కూడా ఒకటేసారి 9:30కి గేట్స్ ఓపెన్ చేయడం వల్ల ఒక్కటేసారి జనాలంతా కిక్కిరిసి పడిపోవడంతో అయితే ఈ ఘటన జరిగింది. మరి దీనికి కారణం అయితే మరి పుష్ప మూవీ కారణం అంటారా మీరు? పుష్ప మూవీ అని కాదండి. అంటే ఈవెంట్ జరిగినప్పుడు హీరోలు రావడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు గతంలో కూడా సంధ్యకు ఎంతో మంది హీరోలు వచ్చారు, చూసారు, అభిమానులతో చూసారు. సినిమా మొత్తం చూసి సినిమా అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఏంటంటే ప్రాపర్గా సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకొని ముందే హీరో రాకముందే థియేటర్లోకి జనం పంపించడం, తర్వాత హీరోని ఎంట్రీ చేయడం, తర్వాత హీరో వెళ్ళిపోయిన తర్వాత జనాన్ని రిలీజ్ చేయడం థియేటర్ నుంచి, ఇలాంటివన్నీ జరిగేదండి. నిన్న జరిగిన ఇదేంటంటే 9:30, 9:40 వరకు కూడా గేట్లు క్లోజ్ చేశారు. ఉన్న పోలీసు వాళ్ళందరూ వచ్చిన సెలబ్రిటీలకి సెక్యూరిటీ ఇచ్చారు. సో ఒక్కసారిగా హీరో సెలబ్రిటీలు వస్తే ఎవరైనా చూడాలని ఎగబడతారు. సో ఆ ఎగబడిన క్రమంలో పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు. అక్కడ ఉన్న లేడీస్కి ఎంత ప్రాబ్లం ఉంటుంది చూడండి. ఒక్కసారిగా జనం తొక్కిసలాట జరిగితే నిన్న జరిగిన పరిణామం చాలా బాధాకరం. అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇలాంటి ఈవెంట్లు జరగడం అనేది కొత్త కాదు, ఈ పుష్పతోనే జరిగిందని నేను చెప్పాను. పుష్ప లాంటి ఈవెంట్లు సంధ్యలో చాలా అయినాయి. రిలీజ్ ఫంక్షన్లు ఈ మధ్య కాలంలో రిలీజ్ ఫంక్షన్లు విపరీతంగా జరిగాయి. హీరోలు వచ్చారు, హీరోలు చూసారు, ఫ్యాన్స్ వచ్చారు, ఫ్యాన్స్ ఇంతకంటే ఎక్కువ జనం వచ్చారు రిలీజ్. కానీ ఎప్పుడు ఇలాంటి జరగలేదు. ఎందుకంటే కోఆర్డినేషన్ ఉండేది. అంటే పోలీసులు కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు బౌన్సర్లను పెట్టడం కానీ, లేదంటే థియేటర్ యాజమాన్యం ముందే ఆడియన్స్ లోపల పంపించడం, ఇవన్నీ ఒక కోఆర్డినేషన్ ప్రకారం ప్లాన్ ప్రకారం జరిగేది. నిన్న ఈ ప్లానింగ్ అంతా మిస్ కావడం వల్ల ఇలాంటి దుష్పరిణామాలు జరిగాయి. అలాగే రాజబాబు గారు, ఇప్పుడు అభిమానం అనేది హద్దులు దాటితే మరి దీనికి భారీ మూల్యం తప్పదంటారా? అభిమానం హద్దులు దాటడం అనేది చెప్పలేమండి. ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. దీనికి ఒక కొలబద్ద ఇది తప్పు జరిగిందనే దానికి మనం ఏం ఒక కన్క్లూజన్కి రాలేము. రకరకాల అవి ఉంటాయి. సో అభిమానం అనేది హద్దు దాటింది అనేది మనం దానికి ఒక క్లారిటీ ఇవ్వలేం. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేమండి. కాకపోతే ఇలాంటి ఈవెంట్లు నిర్వహించినప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే జాగ్రత్తలు, సెక్యూరిటీ, సినిమా యూనిట్ని, థియేటర్ యాజమాన్యాన్ని బాధ్యులను చేస్తూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, మీరు పాటించే సెక్యూరిటీ ఏంటి అని ముందే తెలుసుకొని సరైన సెక్యూరిటీ ఉంటే అనుమతులు ఇవ్వాలి. లేదు అంటే ఇలాంటి షోలను క్యాన్సిల్ చేయాలి. అలాగే సాయి గారు మీరు చెప్పండి. అంటే హీరో హీరోయిన్ల కోసం అయితే మరి డై హార్డ్ ఫ్యాన్స్ అయితే మరి ఎన్ని రోజులు చావాలి అని అంటారు? ఇలా చావాలని చెప్తున్నాను కదా మేడం. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఉన్న క్రౌడ్ కన్నా డబల్ వచ్చింది. హీరో రావడం, ప్రీమియర్ షో రావడం, అది అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక 2-3 అవర్స్ ముందు మళ్ళీ ప్రీమియర్స్ ఉన్న హైదరాబాద్ లో 2-3 డేట్స్ ఇచ్చారు ఫస్ట్. తర్వాత 1 by 1 యాడ్ అయింది. కాకపోతే ఎంత యాడ్ అయినా సరే ఆల్రెడీ టికెట్లు కొనుక్కున్న వాళ్ళు కాకుండా హీరో వస్తున్నాడు, హీరో ముందు రోజు నుంచే జరుగుతుంది హీరో వస్తున్నాడు అని అది రావడం వల్ల జరిగింది తప్పించి, ఇప్పుడు ఎవరైతే ఉంటారో ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు హీరో చూద్దామని వస్తారు. సంధ్య అంటే సెలబ్రేషన్, దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్క ఫ్యాన్ అక్కడే ఉండాలనుకుంటారు, అలానే వచ్చారు అంతే. అలాగే అండి, మరి ఇప్పటికైనా మరి సెలబ్రిటీలు ఏం చేయాలంటారు మీరు? సెలబ్రిటీ అని ఏం లేదు మేడం. అక్కడ చెప్పాలంటే సెక్యూరిటీ కరెక్ట్ ఉంటే బాగుండని నేను అనుకుంటాను. ఇప్పుడు రాజబాబు సార్ చెప్పినట్టు 9:30 వరకు కాకపోతే అక్కడ పంపించాలన్నా సరే ఉన్న క్రౌడ్ కన్నా అక్కడ డబల్ అయింది, తీస్తే వెళ్ళిపోతారు. మొన్న రీసెంట్ గా దేవరావు జరిగినట్టు అయితే థియేటర్ కాడ అద్దాలు పడగొట్టేశారు క్రౌడ్ ని మెయింటైన్ చేయలేక. వన్ ఆఫ్ ద రీజన్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు
హీరో హీరోని వస్తున్నారు అని ఇట్లా అయ్యింది డయర్ ఫ్యాన్స్ అంటే అది కరెక్ట్ కాదు నా విషయంలో. ఓకే, మీరు చెప్పండి రాజాబాబు గారు, మరి దీనిపైన మీరేమంటారు? ఇప్పటికైనా మరి దీన్ని సెలబ్రిటీలు ఏం చేయాలంటారు? లే అంటే సెలబ్రిటీలు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలండి. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, మనం వెళ్ళడం వల్ల ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి, మనం వెళ్ళడం వల్ల నార్మల్ పీపుల్కి ఎలాంటి ఇబ్బందులు అవుతాయి, ట్రాఫిక్ ఇష్యూస్ రావచ్చు, ఆ, ముందే సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయా, థియేటర్ యాజమాన్యంతో సంప్రదించాలి, ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఎక్కడ ఎక్కువ మంది మిగడకుండా మొబిలైజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకొని ఆ, తీసుకుంటే ఇలాంటి చాలా సులభంగానే ఇలాంటి ఈవెంట్లు జరపచ్చు. ఏ సెలబ్రిటీని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అండి. కాకపోతే ఏంటంటే బాధ్యత లేకుండా సరైన జాగరణలోకి హీరోలు వస్తే ఇలాంటి జరిగేటి మనం ఆపలేమండి, ఎవరు ఆపలేరు. ఎస్ ఎస్ అండి, రైట్. అలాగే మరి గతంలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? అదేనండి, ఇప్పుడు గవర్నమెంట్ బేసిక్ గా ఇలాంటి షోలకి పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఆ థియేటర్ లో పార్కింగ్ ప్లేస్ ఎలా ఉంది, పార్కింగ్ ప్లేస్ సరిగ్గా ఉందా, పార్కింగ్ ప్లేస్ కి బాగా ఉంటే జనాలు అకామిడేషన్ థియేటర్ లో లోపల రోడ్ల మీద కాకుండా థియేటర్ లోపల అకామిడేట్ చేయొచ్చా, 9:30కి షో అనుకున్నప్పుడు 8:30 నుంచే థియేటర్లో జనాల్ని పంపించి వాళ్ళని కొంచెం సేఫ్ సైడ్ టికెట్ ఉన్న వాళ్ళను లోపలికి పంపించి సేఫ్ సైడ్ గా వాళ్ళకు సురక్షితంగా చర్యలు తీసుకోవడం, తర్వాత ఆ ఏరియాలో ఉండే రద్దీ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పోలీసులను ఎక్కువ మందిని అక్కడ ఏర్పాటు చేయడం, తర్వాత లాఠీ చార్జ్ అనేది చేయకుండా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం అనేది ముందు నుంచే. అంటే ఇప్పుడు 9:30కి షో అంటే కనీసం ఒక సాయంత్రం 4-5 గంటల నుంచి ట్రాఫిక్ ని కంట్రోల్ చేసి ఎక్కువ మంది రాకుండా, టికెట్ లేని వాళ్ళు వస్తే సీరియస్ గా చర్యలు తీసుకోవడం, టికెట్లు ఉన్న వాళ్ళే థియేటర్ రండి, టికెట్ లేకుండా వచ్చి అక్కడ ఇబ్బందులు పడకూడదు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఇట్లాంటి అన్ని చాలా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టాలి. పెట్టి అప్పుడు కానీ గవర్నమెంట్ పర్మిషన్స్ ఇవ్వకూడదండి. ఏ హీరోలను బట్టి పెద్ద హీరోలకైతే కంపల్సరీ ఒక నార్మ్స్ డిజైన్ చేయాలి, చేసి అవన్నీ సంతృప్తి పరిస్తే గానీ బెనిఫిట్ షోలకి అనుమతులు ఇవ్వకూడదు. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్ రాజాబాబు గారు. సో చూసారు కదా, అభిమానం అనేది ఉండాలి, కానీ ఇంత అత్యుత్సాహం అయితే ప్రాణాల మీదకి అయితే తీసుకొచ్చిందని చెప్పాలి. రేవతి అనే మహిళ అయితే ప్రీమియర్ షో చూడడానికి అయితే వచ్చిన లేడీ అయితే తన ప్రాణాన్ని పోగొట్టుకునేది అయితే జరిగింది. సో ఇలాంటివి అయితే భవిష్యత్తులో జరగకుండా అయితే గవర్నమెంట్ అనేది కొన్ని చర్యలు తీసుకోవాలని మనం కోరుకుంటున్నాం.